హాయ్! వెల్కమ్ టు తేజ టాక్స్. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న మూవీ యాజ్ యూజువల్‌గా ఫస్ట్ పాజిటివ్స్ అలాగే తర్వాత నెగెటివ్స్ మాట్లాడుకొని ఓవరాల్‌గా మూవీ గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైమ్ గనుక ఛానల్‌కి వచ్చిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ నొక్కండి. మూవీలో ఇంకా పాజిటివ్ విషయం గురించి వస్తే ఇంకెవరి గురించి మాట్లాడుకుందాం. అంతమంది స్టార్ కాస్ట్ ఉన్న తర్వాత ఆఫ్‌కోర్స్ అమితాబ్ బచ్చన్ కంప్లీట్‌గా ప్రభాస్‌తో ఆల్మోస్ట్ ఈక్వల్ రోల్ చేశారని చెప్పుకోవాలి ఈ సినిమాలో. త్రూఅవుట్ ఎక్కడ ఎనర్జీ లెవెల్స్‌ని డ్రాప్ అవ్వకుండా అట్ ద సేమ్ టైమ్ ఎంతో ఎడ్జ్‌లో కూర్చునేలాగా చేశారు అమితాబ్ బచ్చన్. తన యాక్టింగ్ అలాగే ఐ డోంట్ నో ఆయన యాక్షన్ ఎలా పుల్ ఆఫ్ చేశారనేది తెలీదు గానీ అద్భుతంగా చేశారు. యాక్షన్ సీక్వెన్సెస్ గానివ్వండి, ఆ ఫైట్ సీక్వెన్సెస్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టంట్ కూడా చాలా న్యాచురల్‌గా కనిపించింది. అలాగే కమల్ హాసన్ ఉన్న 2 మినిట్స్, 3 మినిట్స్ ఉంటుందేమో మొత్తం టోటల్ స్క్రీన్ టైము. అండ్ ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. అండ్ లాస్ట్‌లో ఒక మంచి రివీల్ ఉంటుంది. అది నేను ఇప్పుడు చెప్పను, స్పాయిలర్ అయిపోతుంది. సో మీరు ఖచ్చితంగా థియేటర్‌లో చూసి ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే ఒక గూస్ బంప్స్ మూమెంట్ అనమాట. క్లైమాక్స్ అంతా ఒక పర్టిక్యులర్‌గా మాట్లాడుకుందాం దాని గురించి. బట్ అట్ ద సేమ్ టైమ్ దీపికా పడుకుని చాలా బాగా చేసిందని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ ఒక సాడ్ అలాగే ఒక ఎంపతి అనేది క్రియేట్ అయింది ఆమె మీద. డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నాగేశ్వరన్ గురించి స్పెషల్ క్రెడిట్స్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ని డీల్ చేసేటప్పుడు అండ్ చాలా కాస్ట్ ఎఫెక్టివ్‌గా కూడా వర్క్ చేస్తారని నాకు ఇంటర్వ్యూస్ చూస్తే తెలిసింది. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో కాస్ట్ ఎఫెక్టివ్‌గా తక్కువ డబ్బులవుతూ, తక్కువ కెమెరాస్ యూజ్ చేస్తూ, తక్కువ జిమ్మీలు యూజ్ చేస్తూ ఓవరాల్‌గా కాస్ట్‌ని మైండ్‌లో పెట్టుకొని డైరెక్ట్ చేసినప్పుడు ఇంత మంచి అవుట్‌పుట్ అనేది వచ్చిందంటే అది ఖచ్చితంగా డైరెక్టర్ గొప్పదనం అనే చెప్పుకోవాలి. సినిమా మొత్తం మీద ఒక బెస్ట్ పార్ట్ ఏదైనా చెప్పు అంటే క్లైమాక్స్ అనే చెప్తాను. ఎందుకంటే క్లైమాక్స్‌కి ఏ విధంగా అయితే అన్ని క్యారెక్టర్స్‌ని అలాగే ఒక హోల్ ఇంపార్టెన్స్ ఒక మూవీకి ఒక పిరమిడ్‌కి ఎలాగైతే టాప్ ఉంటుందో ఆ టైప్‌లో అన్నిటిని యాస్పెక్ట్స్‌ని స్టార్టింగ్ నుండి సెకండ్ హాఫ్‌లో జరిగినవి తీసుకొచ్చి ఒక టాప్‌లో పీక్‌లో కూర్చోబెట్టిన తర్వాత ఆడియన్స్‌తో సాటిస్ఫాక్షన్ తెప్పించడం అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే వాళ్ళు ఇంత పెద్ద జర్నీ చూసిన తర్వాత ఒక ఎండింగ్ అనేది ఏదో కంప్లీట్‌లీ ట్విస్టెడ్ అయినా ఉండాలి, లేకపోతే ఒక హైప్ ఇచ్చేదన్నా అయి ఉండాలి. కానీ 'కల్కి' విషయంలో ఈ 2 జరిగాయి. అట్ ది సేమ్ టైమ్ ట్విస్టెడ్‌గాను అనిపిస్తుంది అండ్ అట్ ది సేమ్ టైమ్ ఒక పీక్ ఇస్తుంది. ఒక రష్ అనేది ఖచ్చితంగా కలిగిస్తుంది. నాకైతే ఒక పీక్ మూమెంట్ చూసాను స్క్రీన్ మీద. అది చెప్తే స్పాయిలరే అయిపోతుంది. నేను చెప్పదలుచుకోలేదు. బట్ మీరైతే ఖచ్చితంగా వెళ్ళి స్క్రీన్ మీద విట్నెస్ చేయండి. ఎంత బావుంటుందనేది కామెంట్స్‌లో చెప్పండి. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఆల్రెడీ ఎవరైనా మూవీని చూసేసి ఉంటే గనక కామెంట్స్‌లో చెప్పండి. సంతోష్ నారాయణన్ ఇచ్చిన మ్యూజిక్ ఎస్పెషల్‌గా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా డెప్త్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక మ్యూజిక్ టోనాలిటీలో ఎప్పుడైతే మనం వేరియేషన్స్ తీసుకొస్తామో ఈచ్ అండ్ ఎవ్రీ సీన్‌కి ఒక ఎమోషనల్ డెప్త్ అలాగే ఒక కర్వేచర్ ఉంటుంది. ఒక సీన్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా. అది చాలా బాగా మెయింటైన్ చేయొచ్చు. మనం విజువల్‌గా రిప్రజెంట్ చేయొచ్చు, లేకపోతే డైలాగ్స్‌తో మాట్లాడించొచ్చు. బట్ మ్యూజిక్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ సినిమాలో అన్‌డౌటెడ్‌గా చాలా బాగా ఉంది మ్యూజిక్ అని చెప్పుకోవాలి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ప్రభాస్ గురించి మాట్లాడకపోతే ఎలాగా. డార్లింగ్ ఒక బిల్లా, ఒక బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ ఇలాంటి మూవీస్‌లో ఎలాగైతే ఒక కన్నింగ్ అట్ ద సేమ్ ఇన్నోసెంట్ ఒక మాస్కులానిటీని బాగా తీసుకొస్తాడో, అట్ ద సేమ్ టైమ్ రాయల్టీ ఉన్న సీన్స్‌లో తనకన్నా బాగా ఎవరూ చేయలేరు. ఈ 2 ఎక్స్‌ట్రీమ్స్‌ని కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేస్తూ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆడియన్స్‌ని మెప్పించగలడు అంటే అది కేవలం ప్రభాస్‌కి మాత్రమే కుదురుతుంది. అండ్ ఈ 'కల్కి' సినిమాలో ఇలాంటి ప్రభాస్‌లో ఉన్న యూనిక్ పాయింట్స్‌ని నాగేశ్వరన్ చాలా బాగా రైటింగ్‌లో కూర్పు చేయటంలో బాగా సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ అలా రాయకపోతే యాక్టర్‌కి ఇలా యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చేది కాదు. సో నాగేశ్వరన్ రాయటానికి అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రభాస్ పుల్ ఆఫ్ చేయడానికి 2 ఎక్స్‌ట్రీమ్స్ కూడా ఉన్నాయి. యూజువల్‌గా మనం ఈ సినిమాస్‌లో ప్రభాస్‌ని డిఫరెంట్‌గా చూసాం కదా! కానీ ఇందులో ఒక రాయల్‌గాను చూస్తాము అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒక దొంగగాను, ఒక చిన్న చిలిపిగాను చూస్తాము. సో ఈ 2 రైటింగ్స్‌ని చాలా వెల్ బ్యాలెన్స్ చేయడంలో నాగేశ్వరన్ 100 మార్క్స్ కొట్టేస్తే ప్రభాస్ ఇందులో నెయిల్ చేసేసి ఒక 200 మార్క్స్ కొట్టేసాడు. మూవీలో ఇప్పుడు నెగెటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ కొంతమంది ఓకేగా ఉంది, యావరేజ్‌గా ఉంది అని అంటున్నారు చూసారా? అది ఎందుకనేది నాకు అనిపించిందంటే టీజర్‌లో గానీ, ట్రైలర్‌లో గానీ మనం దీపికా పడుకుని చాలా క్లియర్‌గా సేవ్ అవుతుందని అబ్జర్వ్ చేసాము. చాలా షాట్స్‌లో అమితాబ్ తనని చెయ్యి మీద మోయటం కానివ్వండి, చాలా షాట్స్‌లో చూసాము. దీపికా పడుకుని సేవ్ అయిపోతుంది. కానీ ఫస్ట్ హాఫ్‌లో ఒక 40-60% ఆఫ్ ద మూవీ దీపికా పడుకుని సేవ్ అవుతుందా, అవ్వదా అన్న ఈ టెన్షన్‌లోనే నడుస్తుంది. బట్ మనం ట్రైలర్‌లోనే తెలుసు దీపికా పడుకుని ఆల్రెడీ సేవ్ అయిపోయింది. వేరే ఒక రాజ్యానికి వెళ్తుంది. తను బండి దిగుతుంది. ఇలాంటి షాట్స్ అన్నీ మనకి ఇంటర్‌లింక్డ్‌గా ఉంది మైండ్‌లో. ఓకే, ఈ అమ్మాయి ఇప్పుడు ఇక్కడ నుండి బయటకు వచ్చేస్తుంది.
అమితాబ్ బచ్చన్ని కలుస్తుంది. తర్వాత అన్ని ట్రైలర్‌లో చూసాం. కానీ ఇంత పెద్ద సస్పెన్స్ పార్ట్‌ని, ఇంత పెద్ద ట్రాక్‌ని మెయింటైన్ చేసేటప్పుడు అంత క్లియర్‌గా ట్రైలర్‌లో ఇవ్వటం వల్లే ఇది ప్రాబ్లమ్ వచ్చిందేమో అనుకుంటున్నాను. మూవీలో నచ్చిన సెకండ్ విషయం వచ్చేసి, నేను ఇందాక వీఎఫ్ఎక్స్ అలాగే కెమెరా వర్క్ అద్భుతంగా ఉందని చెప్పాను కదా! అది లార్జర్ దాన్ లైఫ్ ఫ్రేమ్‌లు ఎప్పుడైతే పెడతారో సీన్ ఎస్టాబ్లిష్‌మెంట్ ముందు కానివ్వండి, ఇలాంటివి చాలా బ్రహ్మాండంగా ఉంది. బట్ వెన్ ఒక ఇద్దరు నుండి ముగ్గురు ఫ్రేమ్‌లో ఉండి ఎస్పెషల్లీ ఇండోర్స్ షూట్ చేసినవి అంటే బిల్డింగ్‌లో షాట్స్, ఒక రూమ్‌లో షాట్స్ ఇలాంటి వాటిల్లో చాలా లైట్ కరెక్షన్స్ నాకైతే చాలా క్లియర్‌గా కనిపించాయి. ఈవెన్ దో మనం ఆన్ ఫ్లోర్ మనం లైటింగ్‌లో కరెక్షన్స్ చేయలేకపోయినా తర్వాత ఎడిటింగ్ రూమ్‌లోకి వెళ్ళిన తర్వాత కలర్ గ్రేడియంట్‌లో కానివ్వండి, ప్రాపర్ మిక్సింగ్ ఈ విషయాల్లో మనం జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. 2 విషయాల్ని ఈ మూవీలో జరిగాయని మర్చిపోదాం అనుకుంటున్నాను. ఒకటి ఒక లవ్ సాంగ్ ఒకటి ఉంటుంది, అదొకటి. అండ్ అట్ ద సేమ్ టైమ్ దిశ పటాని. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ ఈ ఇద్దరు విషయాలు కనుక ఈ మూవీలో లేవని మర్చిపోతే ఈ సినిమా సూపర్ హిట్ అనే ఫీలింగ్ ఇంకా నాకు చాలా బాగా కలుగుతుంది. సో ఈ విషయం గురించి ఇంకా మాట్లాడి మూవీ గురించి నెగెటివ్‌గా చెప్పడం నాకు ఇష్టం లేదు. బట్ నాకైతే ఈ ఇద్దరిని అవాయిడ్ చేస్తే మూవీ ఇంకో రేంజ్‌లో ఉండేదనిపించింది. సో దీన్ని బట్టి వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, లేకపోతే ఆ సాంగ్ ఇంపార్టెన్స్ ఏంటి, ఎలా ఉందనేది మీరే ఊహించుకోండి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. వీడియో ఇక్కడి దాకా చూసారు కాబట్టి ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.